నమస్కారం మేడం. నమస్కారం సార్. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నేరాలు ఘోరాలు చేశారటండి, బెదిరింపులు అన్నిటికీ. ఇప్పుడు రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ డీసీపీ రాధాకృష్ణ గారు ఆయన అరెస్ట్ అయ్యారండి. అవునండి. ఆయన మీద చెన్నుపాటి వేణుగోపాల్ అన్న అతను, అంటే వేణుమాధవ్, చెన్నుపాటి వేణుమాధవ్ ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడండి. ఏమనంటే ఆయన బెదిరించారటండి. ఆయన బెదిరించేసి ఈయన రాధాకృష్ణ గారు బెదిరించేసి ఈయన మొత్తం అంటే అవన్నీ కూడా షేర్లన్నీ కూడా వ్యాపారంలో షేర్లన్నీ కూడా మూడుకి ఇచ్చేలా చేశారంట. అయ్యో, అసలు ఏంటంటారు, ఎక్కడికి వెళ్తున్నాయి అంటారు ఇవన్నీ? కొంచెం ఫోన్ ట్యాపింగ్ మొదలైంది. కొంచెం కనుక బ్యాక్ వెళ్ళి మనం మాట్లాడుకుంటే అండి ప్రసాద్ గారు, పోలీసుల మీద గౌరవం ఉండేది, పోలీసులు నమ్మేవాళ్ళు, పోలీసులు అంటే జనాలకు కొంచెం భయం కూడా ఉండేది. అదే తప్పు చేస్తే శిక్షలు వేస్తారు, అమ్మో భయం రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా ఒక రకంగా అనీజీగా ఫీల్ అవుతారు ఇప్పటికి కూడా కొంతమంది. ఎందుకంటే పరువు పోతుంది మనకి పోలీస్ స్టేషన్లో అన్నట్టుగా చూస్తారు. కానీ ఇప్పుడు ఏమైందంటే రాను 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 ప్రజాస్వామ్యంలో మన సమాజంలో ఎక్కువగా చూస్తే కనుక బాగా పోలీసుల మీద కానివ్వండి, చట్టాల మీద కానీ నమ్మకం పోతుంది ప్రజలకి. ముఖ్యంగా చాలా వరకు పోయింది, 90% పోయిందని చెప్తాను నేనైతే. నాకు కూడా పోయింది. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ స్కామ్లో కానివ్వండి, ఫోన్ ట్యాబ్లో కానివ్వండి, ముఖ్యంగా ట్యాబ్ ఫోన్లోనే ట్యాబింగ్ లో చాలా మంది 3 ఎస్పీలు సస్పెండ్ అయ్యారు. 3 కూడా చెంచల్గూడ జైలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈయన మన చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా ఆయన చూసాం మనం, ఆయన కూడా బయటకు వచ్చారు. రోజుకు ఒక ట్విస్ట్ వస్తూనే ఉంది, రోజుకు ఒక డిఫరెంట్ మనకి తెలుస్తున్నాయి కోణాలు, అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే. అంటే వీళ్ళు ఇంత అంటే ఒక అధికారం అడ్డు పెట్టుకొని ఒక ఎస్పీ స్థాయి అంటే ఎంత, జిల్లాని శాసించే స్థాయి వాళ్ళు ఎంత బాగా చూసుకోవాలి ప్రజల్ని, అలాంటి మంచి పెద్ద పొజిషన్లో ఉండి కూడా వాళ్ళ వక్రదారి పట్టించి ఆలోచనలు కూడా పక్కదావ పట్టించి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినట్టే కదండి. వాళ్ళకి జీతాలు ఎవరిస్తున్నారండి? ప్రజల డబ్బే కదా, పన్నుల రూపంగానే వాళ్ళకి సాలరీస్ వెళ్తున్నాయి. వీళ్ళకి ప్రజలకి బాధ్యత వహించి ఉండాల్సిన వాళ్ళే బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంటే ఇంకేం చేయాలండి వీళ్ళు? కాబట్టి ఎవరైనా సరే నేనేమంటానంటే, వాళ్ళు ఎస్పీలా డిఎస్పీలా ఐజీలా అవన్నీ పక్కన పెడితే, వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నా కూడా తప్పకుండా నిష్పాక్షితంగా మీరు ఎంక్వైరీ చేసి, అన్నీ ఉన్నాయి, చాలా డేటా కలెక్ట్ చేశారు ఇప్పటికే, అన్నీ ఉన్నాయి, అవన్నీ కనుక చూసి తప్పకుండా న్యాయస్థానంలో సబ్మిట్ చేయండి. న్యాయస్థానం కూడా ఒకటే కోరుకుంటున్నా, తప్పకుండా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి. బెయిల్ అసలు వీళ్ళ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తాను నేనైతే. అది ఎవరైనా సరే కోర్టుకి చట్టాలకు అతీతం కాదని చెప్తారు, అది మాటకే పరిమితం అయిపోతుంది రాజ్యాంగంలో. కాకుండా ప్రజలు నమ్మకం ఉండాలంటే, ప్రజాస్వామ్యంలో సమాజంలో ఇంకా పేటరేపకుండా ఆపాలంటే తప్పకుండా వీళ్ళని శిక్షలు కఠినంగా వేయాలి. వీళ్ళకి ఎవరు కఠినంగా వీళ్ళు శిక్షలు వేయాలని మంచి సెక్షన్స్ పకడ్బందీగా పెట్టాలి చట్టాలు. తర్వాత న్యాయస్థానాల్లో తప్పకుండా వీళ్ళకి శిక్షలు వేయాలి, చాలా కఠినంగా వేయాలండి, దారుణంగా వేయాలి. ఇంకోళ్ళు చేయాలంటే భయపడాలి, అమ్మో ఇంత దారుణంగా మనం వెళ్ళి జైల్లో ఉంటాం, ఇన్ని రోజులు మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని ఆలోచిస్తారు, భయపడతారు. అప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతుంది మనకి. కాబట్టి తప్పకుండా శిక్షలు అయితే కఠినంగా వేయాలండి. ఇప్పుడు గీతారెడ్డి గారు, ఇప్పుడు నిజంగా పోలీసులు చేశారంటారా, వెనకాల ఎవరున్నారంటారు? అంటే పోలీసులు అయితే చేశారని వాళ్ళు ఒప్పుకున్నారండి. ఫస్ట్ కనుక మనం చూసుకుంటే పోలీసులు ఎందుకు చేస్తారు వాళ్ళకి, అంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారంటారు? ఫస్ట్ కనుక మనం చూసుకుంటే ఆయన హరీష్ రావు, ఆయన పేరు ప్రణీత్ రావు, ఆయన దొరికినప్పుడే చెప్పారు, మేము చేశాము, మా పదవి అడ్డు పెట్టుకొని పోలీసులు మేము పెద్ద హై లెవెల్లో మేము చేశాము, చాలా చోట్ల చేశాము, రేవంత్ రెడ్డి గారి ఇంటికి కూడా 300 కిలోమీటర్లో కూడా పెట్టాము, భార్యాభర్తలు మాట్లాడితే కూడా విన్నాము, క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పారు, మన టీవీలో కూడా అన్ని ఛానల్లో కూడా చెప్పారు అది. కాబట్టి అసలు ఇంత నీచంగా ఎందుకు జారారు? అప్పుడు ఎవరుంది గవర్నమెంట్? అప్పటికి ఎలక్షన్స్ కాలేదు తెలంగాణలో. అప్పుడు మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్, డిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు మనకి కేసీఆర్ గారు మనకి సీఎం గా ఉన్నారు, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఉన్నారు. ఆయన చేయమని చెప్పారంట. సీఎం గారు ఆజ్ఞ ఇచ్చాక మేము చేయకపోతే బాగోదండి, మేము చేసాము, తప్పదు కదా అని చెప్తున్నారు. చెప్పారని కూడా టీవీ ముఖంగా చాలా ఛానల్లో నేను విన్నాను కూడా. చెప్పారు అంటే సీఎం చెప్పాక ఆర్డర్ వేసాక వినకపోతే మరి బాగోదు కదండి, జాబులు పోతే లేదా ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తారు, ఊరుకోరు. ఒక ఆయన రిటైర్ అయిపోతే కూడా ఆయనను కూడా తీసుకొచ్చి దగ్గరగా పెట్టుకున్నారు. రిటైర్ అయిపోయిన కూడా తీసుకొని పెట్టుకోవాల్సిన, జాబ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది కేటీఆర్ గారికి ముఖ్యంగా సీఎం గారికి? అవన్నీ ఆలోచించాలి. ఈ నాన్నగారు చేస్తుంటే ఇంకేంటి, ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు. కేటీఆర్ గారు కూడా ఎలా చేయండి ఇలా చేయండి అని అంటే అది ఒక ఆటగా అయిపోయింది వాళ్ళకి. ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక ఆట అయిపోయింది. చిన్నపిల్లలు గేమ్ ఆడతారు చూడండి, వీడియో గేమ్స్ అని, అదని కూర్చొని మనం వద్దు వద్దంటే సెల్ ఫోన్లు ట్యాబ్లు పట్టుకొని మనం చూసే ఉంటాం పిల్లల్ని కూడా. అలా అయిపోయింది వీళ్ళకి. అంటే రూలింగ్ వాళ్ళదే. 2 సార్లు గెలిచి తెలంగాణని ఏలారు టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్. కాబట్టి 3వ సారి కూడా మేమే వస్తాము, మాకు ఎదురు లేదు, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని ప్రజలు మభ్యపెట్టి ప్రజలను పక్కదావ పట్టించి ఓట్లు బాగా సంపాదిస్తున్నారు. తెలంగాణ అని. ఇదంతా మోసం అండి. తెలంగాణ సెంటిమెంట్ మీద వీళ్ళు వచ్చారు 2 సార్లు. నిజంగా అసలు
ఎవరు నమ్మరు వీళ్ళు. ఉమ్. అంత మోసం చేసేసారు ప్రజల్ని. ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు, ఎంత సంపాదించాలో అంత సంపాదించేశారు. అలా ఫ్యామిలీ మొత్తం కల్వకుట్ల ఫ్యామిలీ. అయితే కవిత గారు తిహార్ జైలుకి వెళ్ళటం ఏంటండి? అందరు లెక్కర్సేమో, ఆడపిల్లలు. ఆలోచించండి, మహిళా లోకానికి మహిళా జాతికి తలవంపులు మాలాటోళ్ళకి. ఆలోచించండి ఒకసారి ఇది. అవును. ఎంత అవసరం అండి అది? ప్రజలకి చక్కగా దగ్గరగా ఉండి మీరు పరిపాలన మంచిగా అందించండి, మంచిగా సేవ చేయండి, బాగుంటుంది. మేము సేవ చేయడానికి వచ్చామని చెప్తారు అందరు పెద్ద పెద్ద డైలాగులు. నిజంగా సేవ చేసే వాళ్ళైతే ఇలా జైలుకి వెళ్ళరు, ఇలా ట్యాబ్లు రావు, ఫోన్ ట్యాపింగ్స్ రావు. ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళంతా అధికారం అడ్డు పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని, అధికారం వచ్చాక మళ్ళీ పోలీసులను కూడా చేతిలో గ్రిప్లో పెట్టుకొని వాళ్ళని కూడా బెదిరించి అన్ని పనులు చేయించుకుంటూ వక్ర దారి పట్టుతూ వక్ర బుద్ధితో వక్ర ఆలోచనలతో ప్రజలను కూడా మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒకటే నేను కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా, బాగా ఆలోచించండి, సరైన నాయకులు ఎన్నుకోనండి, ఓట్లకి మీరు అమ్ముడు పోకండి, ఇలాగే అవుతుంది. ఓకే. అది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. తప్పకుండా అండి. ముఖ్యంగా కేసీఆర్ గారే, సీఎం గారే ఉన్నారు. ఆయన చెప్తేనే మనకు సీఎం గారు ఆజ్ఞ చేస్తేనే మేము చేసాము. లేదా వీళ్ళు ఎలా చేస్తారండి? జాబులు పోవా? వాళ్ళకి శిక్షలు పడితే వాళ్ళకి భయం ఉంటుంది. అందరు పెద్ద హై పొజిషన్లో కదండి. ఎస్పీ అంటే మాట్లాడి ఒక జిల్లా చేతిలో ఉంటుంది, వాళ్ళకి చాలా భయపడతారు. అలాంటిది మాకు చెప్పారు, తప్పదు, చేశాము అని బాగా యూజ్ చేసుకున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత యూజ్ చేసుకోవాలో అంటే అంత మించి యూజ్ చేసుకున్నారు, మిస్యూజ్ చేసేసారు, అది పక్కదావ పట్టించేశారు. దానివల్ల ఎన్ని బయటకు వచ్చినాయి. నాయకులు ఒకటి చెప్పారు అనుకోండి, వీళ్ళ పర్సనల్ విషయాలు కూడా చూసారండి వీళ్ళు. వ్యాపారస్తులు బెదిరించడం, బంగారు కొట్లు కానివ్వండి, బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ లో కానివ్వండి, సినిమా హీరోయిన్స్ ఉన్నారంట ఒక 8 మంది ముఖ్యంగా. అందులో ఒక 2-3 పేర్లు మాత్రం బయటకు వస్తున్నాయి మనకి ముఖ్యంగా. ఇవన్నీ కూడా అంటే ఒకటి అన్ని తీగ లాగితే డొంక వచ్చిందంటారు చూస్తారా సామెత, అట్లా ఒకటి లాగితే అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈయన వచ్చేసారు, వీళ్ళు 3వ కూడా మేమే గెలుస్తామని ఆశ పెట్టేస్తున్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అని పెట్టుకొని 2 సార్లు గెలిచామంటే 3వ మాదే, తెలంగాణ మాది, ఇది మా ఇల్లు అనుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని ప్రజలు ఇది ఒక రాష్ట్రం అందరూ ఉంటారు అనేది మర్చిపోయారు. ఇప్పుడు మీ ఇల్లు అని మీ ఆస్తి అనుకుంటే బాగుంటదండి, మొత్తం నాదే అంటే ఎలా అండి? ప్రజలు ఒప్పుకుంటారా? హర్షిస్తారా? ఒప్పుకోరు కదా, ఎలా ఒప్పుకుంటారు? అలా చేశారు. అనుకోకుండా కాంగ్రెస్ రావటం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు, వాళ్ళకి లో బీపీ వచ్చేసింది పాపం. ఒకసారి షాక్ అయిపోయారు, షాక్ కి గురయ్యారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ కూడా. చాలా మంది కూడా మనం చూసాము, విజయలక్ష్మి గారు కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ చాలా మంది, నాగేంద్ర కానివ్వండి, దానం నాగేంద్ర గారు, చాలా మంది కూడా చాలా మంది దిగి వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు. చాలా దెబ్బండి, చాలా కోలుకోవడం చాలా కష్టం, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇదండి గీతా నాయుడు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.